ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఎగ్స్ పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టడం కాదండి. మేము మాట్లాడేది హ్యూమన్ ఎగ్స్ గురించి. అంటే లేడీస్ యొక్క ఓవరీస్‌లో ఉన్న ఎగ్స్‌ని మనం ఫ్రీజ్ చేసుకొని దాన్ని ఫ్యూచర్‌లో ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తీసి వాడుకోవడం ఎలా? ఎందుకు? ఒకప్పుడు ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఈ సినిమా యాక్టర్స్ లాంటి వాళ్ళు వాళ్ళ యంగ్ ఏజ్‌లో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చెయ్యరు కాబట్టి ఆ ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకొని వాళ్ళు ఫ్యూచర్‌లో 35, 40 అబోవ్ అయ్యాక కూడా వాళ్ళు పిల్లల్ని కనడానికి వీలుగా పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా మందికి అంటే సామాన్యులకు గూడా అవసరపడుతుంది. ఎలా అంటారా? కొంతమందికి ఓవరీలో క్యాన్సర్స్ రావచ్చు. అటువంటి వారికి ఆ ఓవరీని కూడా రిమూవ్ చేయాల్సిన పరిస్థితి. లేదంటే కీమోథెరపీ గానీ, రేడియేషన్ గానీ తీసుకోవాలి. అటువంటప్పుడు ఓవరీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇటువంటి వారికి ముందుగానే ఈ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌లు వీళ్ళ ఎగ్స్‌ని రిట్రాక్ట్ చేసి వాటిని ఫ్రీజ్ చేయడం. దీనివల్ల వాళ్ళు ఫ్యూచర్‌లో చైల్డ్ బేరింగ్ స్టేజ్‌కొచ్చినప్పుడు వాటిని యుటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్సో కొన్ని కండిషన్స్‌లో ఈ ఎగ్ ఫ్రీజింగ్ వల్ల ఉపయోగాలేంటంటే, వీళ్ళు యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఈ ఎగ్స్ తీసుకొని వాటిని ప్రిజర్వ్ చేయడం వల్ల ఈవెన్ దో వీళ్ళు 35, 40 వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఎగ్స్‌ని పెట్టుకుంటే ఆ ఎగ్స్ మంచి వైటాలిటీ ఉంటుంది. ఎందుకంటే యంగ్ ఏజ్‌లో తీసుకున్న ఎగ్స్ కాబట్టి వీళ్ళ ఏజ్ పెరిగినా ఆ ఎగ్ యొక్క ఏజ్ అలా ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి అది ఇంకా వాళ్ళు ఎప్పుడైతే తీయించుకున్నారో లైక్ 20స్‌లో తీసామనుకోండి ఆ ఎగ్స్‌ని ఆ 20స్‌లో ఉన్న వైటాలిటీ దానికి ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది సెకండ్ చైల్డ్ ప్లాన్ చేసినప్పుడు కూడా ఇవే ఎగ్స్‌ని ఫస్ట్ చైల్డ్‌కి అండ్ ఆల్సో సెకండ్ చైల్డ్‌కి కూడా వీటిని యుటిలైజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఎలా చేస్తారు? సో ఒక వుమెన్ ఎగ్ ఫ్రీజింగ్‌కి ఎలిజిబుల్ అని డాక్టర్ నిర్ధారించిన తర్వాత ఈమెకి ఎగ్స్ గ్రోత్ అయ్యేలాగా కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్కానింగ్‌లో ఈ ఎగ్స్‌ని ట్రాక్ చేసి అవి ఎప్పుడైతే మెచ్యూర్ స్టేజ్‌కి వచ్చాయో అప్పుడు ఆమెకి అనస్థీషియా ఇచ్చి ఈ ఎగ్స్‌ని త్రూ వెజైనా రిట్రీవ్ చేయడం. వీటిని నైట్రస్ ఆక్సైడ్ అని ఒక ఫ్రీజింగ్ మీడియంలో వీటిని జాగ్రత్తగా భద్రపరచడం. దానికి ఒక కోడ్ కూడా అప్లై చేయడం. అంటే ఈమె పర్టిక్యులర్ ఎగ్స్ అని చెప్పి కోడ్ ఇవ్వడం. అండ్ ఫ్యూచర్‌లో వీటిని యుటిలైజ్ చేసుకునేందుకు వీలుగా ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది.